Daily. Taste the Daily. సో బస్ స్టాండ్ మొత్తం వరదలో ఉంది. బస్సులేమి వాటి లోపల బస్ స్టాండ్ లోపలికి వెళ్ళట్లేదు. ప్రయాణికులు కూడా వెళ్ళొద్దు అని సూచిస్తున్నారు. కానీ కొంతమంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. పండగ సెలవులు కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది ఎంజీబీఎస్. రాత్రి నుంచి ఎంజీబీఎస్ లోకి భారీగా వరద నీరు క్రమంగా చేరుతూ వచ్చింది. ఎంజీబీఎస్ కి దారి తీసే అన్ని బ్రిడ్జిల్ని కూడా మూసివేశారు. వరద నీటి కారణంగా ఎంజీబీఎస్ లోకి బస్సుల్ని రానివ్వటం లేదు. బస్సుల కోసం ప్రయాణికులు ఇంకోవైపు ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిన్న రాత్రి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఒక బస్సు రావడానికి ఎంత ఇబ్బంది పడుతోందో, ఎందుకంటే పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. ఇప్పటి వరకు కొన్ని ఏళ్లగా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదంటున్నారు. మూసి మహోగ్ర రూపం దాల్చింది. వరద పెరుగుతూ ఉండడంతో బస్టాండ్ లోకి పూర్తిగా నీళ్లు వచ్చేసాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉదయానికి కూడా వరద ఏమాత్రం తగ్గలేదు. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. వరద క్రమంగా పెరుగుతోంది అని మన సిచ్యువేషన్ ని మా ప్రతినిధి వివరించారు కూడా. సో ప్రయాణికులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్కడ బస్టాండ్ లో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సేఫ్ గా బయటకు తీసుకొస్తున్నారు అధికారులు.